ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, అగ్నితత్వానికి నిదర్శనమైన పరాక్రమవంతులారా, రాబోయే 24 గంటలకు సంబంధించిన భవిష్యత్తు చిట్ట, ఆ విధి లిఖితమైన కాలజ్ఞానం ఇప్పుడు సంపూర్ణ తయారైపోయింది. ఈ 10 అత్యంతమైన భయంకరమైన, దారుణమైన మరియు రోమాంచితమైన సంఘటనలు రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో సంభవించి తీరుతాయి. ఎందుకంటే మీ రాశి అధిపతి నవగ్రహ సేనాధిపతి అయిన కుజ భగవానుడు మరియు సకల లోక సాక్షి గ్రహరాజు అయిన సూర్య భగవానుడి ఉగ్ర దృష్టి ఇప్పుడు మీ రాశిపై పడింది. అటు కుజుడి వేడి, ఇటు సూర్యుడి ప్రచండ తేజస్సు కలిసి మీ జీవితంలో ఒక మహా అగ్ని పరీక్షను ప్రారంభించబోతున్నాయి. స్నేహితులారా, ఇవి కేవలం మాటలు కాదు, విశ్వంతో కూడిన సవాలు. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో మీరు చూడబోయేది సామాన్యమైనది కాదు, అది గ్రహాల మహాసంగమం. స్నేహితులారా, ఈ రోజు ఈ సమాచారం మీ స్పృహ తప్పేలా చేస్తుంది, మీ మతి ఎగిరిపోయేలా చేస్తుంది, మీ వెన్నులో వణుకు పుడుతుంది. రాబోయే 24 గంటల్లో మీతో జరగబోయే ఈ మహా సంఘటనను మీ కలలో కూడా, మీ స్వప్నాల్లో కూడా, కనీసం ఊహల్లో కూడా తలిచి ఉండారు. మరి స్నేహితులారా, వీడియోని ప్రారంభించే ముందు ఎవరైతే సూర్య భగవానుడు మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై సూర్యదేవ, జై లక్ష్మీమాత, జై విష్ణుదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఒకవైపు ఈ అత్యంత సన్నిహిత రక్త సంబంధికుడే మీ వెంట ఉండి మీ అన్నం తిన్న వ్యక్తే మీపై ప్రాణాంతకమైన దాడికి తెగబడ్డారు. మిమ్మల్ని సర్వనాశనం చేసేందుకు చీకటి కుట్రలు పన్నుతున్నారు. మరోవైపు ఒక అపరిచిత మహిళ, ఎవరైతే మీకు ముక్కు మొహం తెలీదో ఆ అపరిచిత మహిళ మీకు తన సర్వస్వాన్ని ధారపోసి కొండంత అండగా నిలుస్తుంది. అంతేకాదు, మీరు రాబోయే 24 గంటల్లో అనుకోని సంఘటనల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి వింతైన ఆటలు మేషరాశి వారితో జరుగుతున్నాయి. అవి మీ కల్పనకు, మీ ఊహలకు కూడా అతీతంగా ఉంటాయి. సూర్య భగవానుడి ఉదయ కిరణాలు మీ కష్టాలను కాల్చివేసే లోపు మీరు ఈ మహా పరీక్షను దాటాల్సి ఉంటుంది. ఇవి వింటుంటేనే మీ గుండె కంపిస్తుంది, మీ హృదయం ద్రవిస్తుంది, మీ కంఠం తడారిపోతుంది. అయితే మీరు ముందుగానే అప్రమత్తమైన పూర్తి జాగ్రత్తలు వహించి ఈ రోజు ఈ సమాచారాన్ని మొదటి నుండి చివరి వరకు చూడండి. రాబోయే రోజుల్లో ఈ సమయం మీ జీవిత అత్యంత అద్భుతమైన, అత్యంత గొప్ప కాలంగా మారుతుంది. ఎందుకంటే కుజుడు, సూర్యదేవుడు మరియు రాహు మీ జీవితం పట్ల అత్యంత దయతో, పూర్తి స్థాయి అనుగ్రహంతో ఆకర్షితంగా ఉన్నారు. రాబోయే 24 గంటల్లో మీకు ఎంత ధన సంపద లభిస్తుంది, ఎన్ని సంతోషాలు కలుగుతాయంటే మీరు ఎన్నడూ మీ కల్లో కూడా తలచి ఉండరు. కానీ ఒకవేళ మీరు చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా, ఏమరపాటుగా ఉన్న ఈ రోజు ఈ సమాచారాన్ని సగం సగమే చూసి నిర్లక్ష్యం చేస్తే రాబోయే 24 గంటలు మరియు రాబోయే రోజుల్లో మీకు రాబోయే 7 తరాల భవిష్యత్తును సర్వనాశనం చేస్తాయి. మీ పూర్తి కుటుంబాన్ని రోడ్డున పడేసి కన్నీరు మున్నూరుగా ఏడ్చేలా చేస్తాయి. అందుకే మీరు విఘ్నులైతే, తెలివైన వారైతే సమాచారాన్ని ఆఖరి వరకు చూడండి. ఎందుకంటే రాబోయే రోజులు ఏమాత్రం సామాన్యమైనవి కావు. స్వయంగా లోక బంధవుడైన సూర్యనారాయణ మూర్తి తన ప్రచండ వెలుగుతో రాబోయే 24 గంటలు మీ జీవిత గమనాన్ని తిరగరాస్తున్నాడు. స్నేహితులారా, ఇప్పుడు మీరు మహాయుద్ధానికి సిద్ధం కావాలి. ఎందుకంటే మేషరాశి వారి జీవితంలో శత్రువులకు ఏమాత్రం కొరవలేదు. మీరు ఎంతటి ఉత్తములైనా, ఎంతటి మంచితనం ప్రదర్శించిన మిమ్మల్ని అనగదొక్కే శత్రువుల సంఖ్య పెరిగిపోయింది. మీ సొంత వారే మీపై విషం చుమ్ముతూ, మీకు వెన్నుపోటు పొడుస్తూ శత్రువులుగా మారారు. మీ ఇంటి వారే మీ ప్రశాంతతను హరించి మీ జీవితాన్ని నరకప్రాయం చేసి పెట్టారు. స్నేహితులారా, నాకు తెలుసు మీరు అందరికంటే ఎక్కువగా మీ ఇంటి వల్ల, మీ కుటుంబ సభ్యుల వల్ల, మీ రక్త సంబంధికుల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మీరు బయట ప్రపంచంతోనైనా సింహంలా పోరాడగల ధీరులు. మీరు మహాశక్తివంతులు, కానీ మీ అతిపెద్ద బలహీనత మీ కుటుంబమే. రాబోయే 24 గంటల్లో ఆ కుటుంబమే మీకు అత్యంత లోతైన, గుండెను చీల్చే గాయం చేస్తుంది. అందుకే ఈ రోజు సమాచారం చాలా గంభీరమైనది. మీ మెదడును ప్రశాంతంగా, మంచులా చల్లగా ఉంచుకొని ఆలోచించండి. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే పచ్చి నిజాలను, చేదు సత్యాలను, ఏదైతే రాబోయే రోజులకు సంబంధించిన పచ్చి నిజాలను మీ ముందు ఉంచబోతున్నాను. దానిని ఏ బంధువు గాని, స్నేహితుడికి గాని, ఆఖరికి మీ ప్రాణప్రదమైన వ్యక్తికి కూడా చెప్పకండి. పూర్తిగా గది తలుపులు మూసుకొని రహస్యంగా వినండి. ఎందుకంటే రహస్య సమాచారం చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత గంభీరమైనది. రాబోయే రోజుల్లో, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో కేవలం ఒక మహిళ మాత్రమే మీకు నిజమైన తోడుగా నిలుస్తుంది. మీ శ్రేయస్సు కోరుతుంది. మిగతా ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మిమ్మల్ని విన్నవిస్తున్నాను. మీరు ఎవరినైతే అదిగా నమ్మితే ఆ వ్యక్తి మీ గుండెల్లో చెయ్యి పెట్టి మీ హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తారు. ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన హెచ్చరిక ఇస్తున్నాను స్నేహితులారా. రాబోయే 24 గంటలు ఎలాంటివంటే, మీ దారిలో నడుస్తూ వెళ్తుంటే ఎవరో తెలియని అపరిచిత వ్యక్తి మీ దారికి వచ్చి మీ విలువైన స్వర్ణ ఆభరణాలు, మీ బంగారాన్ని లాక్కెళ్ళిపోతారు. మీ నగదు, మీ పర్సు, మీ జేబు కొట్టేసి వెళ్లిపోతారు. మీ విలువైన ధనాన్ని దోచుకుంటారు.
ఉంటారు. నడుస్తూ వెళుతుంటే మీతో ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే రాబోయే 24 గంటల్లో హనుమంతుడి ఛత్రఛాయ మరియు సూర్య భగవానుడి కృప మీపై ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మేషరాశికి సూర్యుడు పంచమ స్థానాధిపతి, అంటే భాగ్య ప్రదాత. అందుకే ఇప్పటి నుండే హనుమంతుడి ఆలయానికి వెళ్లడం మొదలు పెట్టండి మరియు సూర్యోదయం వేళలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అని జపించండి. శత్రువులు, చెడు గాలి, దిష్టి, పీడ మరియు ఏ సంక్షోభమైనా సరే సాక్షాత్తు హనుమంతుడి కృప, ఆ సూర్య నారాయణుడి అనుగ్రహం ఉన్న వారిని ఏమీ చేయలేవు. మరి స్నేహితులారా, ఈ దైవ కార్యం చేయడం రాబోయే రోజుల్లో అసలు మర్చిపోకండి. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో అన్ని విషయాలు మీకు పూసగుచ్చినట్లుగా వివరంగా వివరిస్తాను. అందుకే పూర్తి ఏకాగ్రత వినండి. కానీ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఈ సమాచారం పూర్తిగా చూడకపోతే మరియు దీన్ని గౌరవించకపోతే స్నేహితులారా, మీరు మీకు మీరే కోలుకోలేని పెద్ద నష్టం చేసుకుంటున్న వారవుతారు. అందుకే ఈ రోజు దీన్ని పూర్తిగా వినండి మరియు అన్నిటికంటే ముందు ఇప్పుడే అభినందించండి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. హనుమంతుడు మరియు సూర్యదేవుడి నిజమైన భక్తులు మాత్రమే కామెంట్ సెక్షన్ లో ఈ నామస్మరణ చేస్తారు. స్నేహితులారా, మేషరాశి వారు రాబోయే రోజులకు సంబంధించిన పచ్చి నిజాలను ఇప్పుడు చెప్తున్నాను. స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీ జీవిత చిట్టాల్లో ఏదైతే బయటకు వచ్చిందో అది మీరు ఎప్పుడు మీ కల్లో కూడా ఊహించి ఉండరు. రాబోయే 24 గంటల్లో మీరు ముగ్గురు వ్యక్తులతో మీ బంధాలను తెంచుకోవాలి. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? జాగ్రత్తగా వినండి. మొదటి వ్యక్తి ఎవరంటే మీ దగ్గరకు వచ్చి తరచూ డబ్బులు అడుగుతుండే వ్యక్తి. ఒక్కోసారి 100, ఒక్కోసారి 1000 లేదా అంతకంటే పెద్ద మొత్తం అప్పుగా అడుగుతుంటే అలాంటి వ్యక్తి నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే మేషరాశి వారు చాలా అమాయకమైన మనస్తత్వం గలవారు. మీరు చాలా దయగల మనిషి. లోకం మిమ్మల్ని పదే పదే మూర్ఖులను చేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటుంది. మీరు ఎంత అమాయకులంటే మీరు మీ జీవితంలో ముందే పేదరికాన్ని అనుభవిస్తున్నారు, కరువును అనుభవిస్తున్నారు మరియు మీ దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఇతరులకు దానం చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాబోయే 24 గంటల్లో ఈ తప్పు చేయకూడదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి మరియు సూర్య భగవానుడు మీపై అత్యంత దయతో ఉన్నారు. మీ ధనాన్ని మీ దగ్గరే భద్రంగా ఉంచుకోండి. ధనాన్ని మీరు గౌరవిస్తే స్వయంగా లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని ఇతరులకు ఇస్తే ఆ సహాయం కోసమైనా లేదా ఏ ఉద్దేశంతోనైనా సరే అప్పుడు స్నేహితులారా మీకు మేలు జరగదు. ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రాదు, సరికదా? వారే మీకు శత్రులవుతున్నారు. ఇక రెండో విషయం మరియు రెండో వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తితో కూడా సంబంధం తెంచుకోండి. ఎవరైతే మిమ్మల్ని పదే పదే నిరాశకు గురి చేస్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని పదే పదే భయపెడుతున్నారో, బెదిరిస్తున్నారో, మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మీరు మీ జీవితంలో ఏదైనా మంచి కార్యం చేయాలని ఆలోచిస్తే, కొత్త వ్యాపారం లేదా కొత్త ఉద్యోగం చేయాలని తలబెడి ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా వ్యక్తి ఉంటే వారి స్నేహితులైనా, బంధువులైనా లేదా ఇంటి వారైనా సరే మిమ్మల్ని పదే పదే ఆపేవారు. నువ్వు ఇది చేయకు, అది చేయకు, నీ వల్ల కాదు అని మిమ్మల్ని పదే పదే అపహాస్యం చేసేవారు. మిమ్మల్ని తక్కువ చేసి చూడాలనుకునే వారు మిమ్మల్ని ఎదగకుండా ఆపేవారు. ఆ వ్యక్తితో కూడా బంధం తెంచుకోండి. ఎందుకంటే రాబోయే 24 గంటలు సూర్యుడి వల్లే ప్రకాశించే సమయం, విజయ పతాకంలో ముందుకు వెళ్లే సమయం. ఈ రాబోయే రోజులు జీవితంలో కొత్త ఎత్తులకు చేరుకునే అద్భుతమైన సమయం. ఒకవేళ మీరు ఆ వ్యక్తితో బంధం తెంచుకోకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని మళ్లీ అగాధంలోకి నెట్టేస్తారు. స్నేహితులారా, అవకాశం తనంతగా తానుగా నడుచుకుంటూ వచ్చింది. సమయం తనంతట తానుగా మీ తలుపు తడుతుంది. అందుకే రాబోయే 24 గంటల్లో ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. మీరు ఉద్యోగంలో పురోగతి సాధించడానికి, పదోన్నతి పొందడానికి అనేక అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త శిఖరాలు చేరుకోవడానికి మార్గాలు సుముఖమవుతాయి. ఒకవేళ మీరు మీ వృత్తి జీవితంలో ఏదైనా సాధించాలని ఆలోచిస్తుంటే అది కూడా చేయవచ్చు. సూర్య భగవానుడు సాక్షిగా చెప్తున్నాను, మీరు చేసే ప్రయత్నం వృధా పోదు. కానీ మిమ్మల్ని ఆపే, మిమ్మల్ని నిలదీసే ఈ నెగిటివ్ వ్యక్తులు మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు ముందుకు వెళ్ళలేరు. మీ అంతరాత్మ మాట వింటుంటే, మీ హృదయం మాట వింటుంటే, మీ బుద్ధితో ఆలోచించి ఉంటే మీరు ఈ రోజు ఎంతో ఉన్నత స్థితిలో ఉండేవారు. కానీ మీ అమాయకత్వం ఏమిటంటే మీరు నిత్యం ఇతరుల మాటలు వింటూ ఉంటారు. గతంలో కూడా మీరు ప్రజల మాట విన్నారు మరియు అందుకే ఈ రోజు జీవితంలో ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇక మూడో వ్యక్తి వైపు వెళ్దాము. ఆ వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఆ వ్యక్తి మీ నమ్మకాన్ని హరించే విషపూరితమైన వ్యక్తి. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో మీతో జరగబోయే ఆ భయంకరమైన సంఘటనల వైపు వెళ్తున్నాను. మరి అన్నిటికంటే పెద్ద సంఘటన స్నేహితులారా ఏమిటంటే జాగ్రత్తగా వినండి. రాబోయే 24 గంటల్లో మీరు మీ ఇల్లు వాకిలి వదలాల్సి వస్తుంది, గృహ త్యాగం చేయాల్సి వస్తుంది. అవును, ఇది అత్యంత చేదు నిజమే, కానీ ఇదే పరమ సత్యం. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో గొడవలు, పోట్లాటలు, కలహాలు, యోగాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి కుజుడి ప్రభావంతో వచ్చే ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. చిన్న చిన్న విషయాలకి మీకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది. దీనివల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా ఏదైనా చిన్న విషయంపై పెద్ద గొడవ పడవచ్చు. మరియు ఈ గొడవ ఎంత లోతుగా వెళ్ళవచ్చు అంటే మీరు మీ ఇల్లు కూడా వదిలి వెళ్లాల్సి రావచ్చు. సూర్యుడు అస్తమించే లోపు మీ కోపాన్ని నియంత్రించుకోకపోతే మీరు మీ పొరుగు వారితో కూడా
గొడవపడి కోర్టు మెట్లు ఎక్కవలసి వస్తుంది. అలాగే స్నేహితులారా, మీ విలువైన ధనాన్ని ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు 10 సార్లు ఆలోచించండి. తొందరపడి మీ విలువైన సొమ్మును ఎక్కడ పెట్టకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో నష్టం జరిగే యోగాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరి మాటలకు లోబడి మీ ఆస్తిని పోగొట్టుకుంటారు. సోషల్ మీడియా మాయాజాలం నుండి కూడా దూరంగా ఉండండి. లేకపోతే అక్కడ మీరు ఇరుక్కుంటే మీరు మీ ఇల్లు కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. మీరు అప్పుల్లో కూరుకుపోవచ్చు. ఇక తర్వాత శుభవార్త వైపు వెళ్దాము. మీకు అతిపెద్ద శుభవార్త ఏమిటంటే రాబోయే 24 గంటల్లో మీరు చేసే ఏ చిన్న పనైనా సూర్యకాంతిలో వెలుగుతుంది. మీకు నచ్చిన పదార్థాలను రుచి చూడండి. రాబోయే 24 గంటల్లో మీరు మిమ్మల్ని ఎంత సంతోషంగా ఉంచుకుంటే మీ గ్రహాలు కూడా మీకు అంత ఎక్కువగా అనుకూలిస్తాయి. రాబోయే రోజుల్లో ఇతరులను సంతోష పెట్టడం కంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు సంతోషపరుచుకుంటే మీ జీవితంలో నవగ్రహాలు కృప కలుగుతుంది. మీరు అందరినీ సంతోష పెట్టే స్వభావం గలవారు, కానీ మీరే దుఃఖంలో మునిగిపోతారు. మీరు ఆకలితో ఉన్నా మీ గురించి ఎవరు ఆలోచించరు. కానీ రాబోయే రోజుల్లో సూర్య భగవానుడు మీకు కొత్త శక్తిని ఇస్తున్నాడు. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మీ సంతోషాలపై దృష్టి పెట్టండి. ఏది ఇష్టమో అది చెయ్యండి. ఇతరుల జీవితాలు చూసి మీ జీవితంతో పోల్చుకోకండి. ఇక అతిపెద్ద సంఘటన వైపు వెళ్దాము. జాగ్రత్తగా వినండి. రాబోయే 24 గంటల ప్రారంభం నుండి మీకు చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలవుతాయి. మేషరాశి వారికి సూర్యుడు బలాన్నిస్తే కుజుడు వేగాన్నిస్తాడు. ఈ రెండు కలిస్తే మీరు అజేయులు. గతంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుండి చాలా మంచి లాభం మీకు రాబోయే 24 గంటలు లభించవచ్చు. స్నేహితులారా, ఇది సరైన సమయం. అలాగే మిత్రులారా, రాబోయే 24 గంటలు మీరు అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్లాల్సి రావచ్చు. దేవుడు మీకు ఈ గొప్ప జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి తోటి వారికి తోడ్పడండి. కానీ ఎవరైనా మిమ్మల్ని వాడుకుంటున్నారని అనిపిస్తే అక్కడ సేవ చేయడం ఆపేయండి. అలాగే స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో ఏ చోటు నుండి అయితే మీకు ఆశ కూడా ఉండదో అక్కడి నుండి మీకు భారీ ధనలాభం లభించవచ్చు. రాహు మరియు సూర్యుడి క్రీడ వల్ల అకస్మాత్తుగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీరు మీ కులదేవతలను మరియు సూర్య భగవాను నమ్మండి. మీ ఇంట్లో జరిగే గొడవలకు కారణం మీరు దైవాన్ని విస్మరించడమే. ప్రతి ఉదయం సూర్యుడికి నమస్కరించండి. మీ జీవితం మళ్లీ చక్కబడుతుంది. ఇది నా గ్యారంటీ. స్నేహితులారా, కోరికల రహదారి చాలా దూరం వరకు వెళ్తుంది. ఆ దారిలో అంతం లేదు. కానీ మనకు ఇదే శ్రేయస్కరం. మనం మన అవసరాల వీధుల్లో మళ్ళడం ఈ వయసు ఆగకుండా ప్రయాణిస్తుంది. కానీ మనం కోరికలు పట్టుకొని అక్కడే ఆగిపోయాం. రాబోయే 24 గంటల్లో అకస్మాత్తుగా ఏదైనా పాత బంధం మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. మీ మనసు తడపడవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో ఒక పెద్ద షాక్ తగలవచ్చు. అలాగే ఒక పెద్ద అవకాశం కూడా రావచ్చు. మీ చేతికి డబ్బు అందుతుంది మరియు అదే వేగంగా జారిపోతుంది కూడా. మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. చాలా భారంగా ఉండడం, నిద్రలేమి వంటివి హెచ్చరికలు. ఈ రాబోయే 24 గంటల మీరు సూర్య కవచాన్ని లేదా హనుమాన్ చాలీసాని పఠించండి. ఒక ఎర్రటి వస్త్రంలో గోధుమలు మరియు బెల్లాన్ని కట్టి సూర్య దేవుని తలుచుకుంటూ దానం చేయండి. దీనివల్ల మీకున్న ఆపదలు తొలగిపోతాయి. మేషరాశి వారికి రాబోయే రోజుల్లో సూర్యుడు వల్ల తేజవంతంగా మారాలని ఆశిస్తున్నాము. రాబోయే 24 గంటలు మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయి. సిద్ధంగా ఉండండి. సూర్య భగవానుడు సాక్షిగా ఈ కాలజ్ఞానం మీ జీవితం నిజమవుతుంది. మరి స్నేహితులారా, ఈ రోజున మేషరాశి వారికి సూర్య భగవానుడి ప్రచండ కిరణాల సాక్షిగా మీ జీవితంలోని ప్రధాన విభాగంలో జరగబోయే విధి లిఖితం ఇది. మరియు అత్యంత జాగ్రత్తగా వినండి. మరి స్నేహితులారా, మేషరాశి వారి ప్రేమ జీవితంలో ఈ రాబోయే 24 గంటలు ఒక అగ్ని పరీక్ష వంటిది. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పట్ల చూపే ప్రవర్తన మిమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో జరిగిన కొన్ని చిన్న పొరపాటును సాకుగా చూపి మీ భాగస్వామి మీతో గొడవకు దిగవచ్చు. ముఖ్యంగా మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ మధ్య ఉన్న నమ్మకం దెబ్బతినే అవకాశం ఉంది. ఎవరైతే రహస్యంగా ప్రేమలో ఉన్నారో వారి విషయం ఈ రోజు బయటపడే ప్రమాదం ఉంది. సూర్యుడి తేజస్సు వల్ల దాచిన నిజాలు బయటకు వస్తాయి. ప్రేమికుల మధ్య మాట పట్టింపులు పెరిగి అది బంధం తెగిపోయే వరకు వెళ్లవచ్చు. కాబట్టి ఈ రోజు మౌనంగా ఉండడమే శ్రేయస్కరం. ఈ రాబోయే 24 గంటల్లో ప్రేమ విషయాల్లో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకండి. మరి ఉద్యోగస్తులకు ఈ రోజు విశ్రాంతి ఉండదు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరగడం లేదా పూర్తి చేసిన పనిలో లోపాలు వెతకడం వల్ల మీరు మానసిక వేదనకు గురవుతారు. మేషరాశి వారు తమ వృత్తిలో ఎప్పుడు నెంబర్ 1 గా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ రోజు మీ సహోద్యోగులు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. మీ ప్రతిభను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున కొన్ని ఆశాజనకమైన వార్తలు తెస్తుంది. కానీ అవి పూర్తి స్థాయిలో కార్యరూపం దాచడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు మరింత కష్టపడాలి. పెళ్లైన మేషరాశి వారి జీవితంలో ఈ 24 గంటల కలహాలు యోగం కనిపిస్తుంది. చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ సభ్యుల జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య అగాధం ఏర్పడుతుంది. భర్త ఆవేశం, భార్య పట్టుదల కలిసి ఇంటి వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించి చర్చించేటప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానుకోండి. పెళ్లి కాని వారికి సంబంధాలు వస్తాయి. కానీ అవి మీకు నచ్చకపోవచ్చు.
కుదరకపోవచ్చు లేదా వచ్చిన సంబంధం ఆఖరి నిమిషంలో వాయిదా పడవచ్చు. కుజుడి ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో అశాంతి కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఓపిక పట్టడం చాలా అవసరం. వ్యాపారస్తులకు ఈ రోజున ధన నష్ట యోగం మరియు మోసపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది ఏమాత్రం సరైన సమయం కాదు. వ్యాపార భాగస్వాముల మధ్య లాభాల పంపిణీ విషయాల్లో తీవ్రమైన విభేదాలు తలెత్తవచ్చు. మీ కింది పనిచేసే సిబ్బంది వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మార్కెట్లో మీకున్న పరువును దెబ్బతీయడానికి శత్రువులు కుట్రలు పన్నుతున్నారు. వ్యాపార విస్తరణ గురించి ఈ రోజు ఎటువంటి ఒప్పందాలు తీసుకోవద్దు. నగదు లావాదేవీల విషయాలు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు ఈ రోజున అత్యంత క్లిష్టమైనది. ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై దృష్టి పెట్టలేరు. పరీక్షల భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రోజున సమయాన్ని వృధా చేస్తే మీరు మీ లక్ష్యానికి దూరం అవుతారు. ముఖ్యంగా మేషరాశి విద్యార్థులు ఈ రోజు సోషల్ మీడియా మరియు స్నేహితులతో కాలక్షేపం చేయడం వల్ల విలువైన సమయాన్ని కోల్పోతారు. బుధగ్రహం మరియు సూర్యుడి స్థితి వల్ల మేధస్సు మందగించే అవకాశం ఉంది కాబట్టి సరస్వతి దేవిని ఆరాధించడం మంచిది. ఆరోగ్య విషయాల్లో కూడా మేషరాశి వారు ఈ రోజు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక వేడి వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ లేదా తలనొప్పి మిమ్మల్ని వేధిస్తాయి. ముఖ్యంగా రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆహార నియమాలు పాటించకపోతే జీర్ణకోశ వ్యాధులు తలెత్తుతాయి. మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వ్యాయామం లేకపోవడం వల్ల శరీరం బద్ధకంగా మారుతుంది. ఈ రాబోయే 24 గంటల్లో ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఈ రోజున సూర్య భగవానుడికి అంకితం కాబట్టి మేషరాశి వారికి ఈ రోజున సూర్య శక్తి రెట్టింపు అవుతుంది. దీని వల్ల మీలో అహంకారం పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఎవరితోనూ గొడవ పడకండి. ఉదయం 6 నుండి 10 గంటల మధ్య సమయం మీకు అనుకూలం. ఆ తర్వాత సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఈ రోజు ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. సూర్యకిరణాలు మీ శరీరంపై పడేలా చూసుకోండి. ఈ విషయాలన్నీ రాబోయే 24 గంటల్లో మేషరాశి వారి జీవితంలో ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి. జాగ్రత్తగా ఉండి గండాల నుండి గట్టెక్కండి. మరి స్నేహితులారా, ఈ రోజున సూర్య ప్రతాపం మరియు కుజగ్రహాల గమనాన్ని పరిశీలిస్తే మీకు ఈ రోజున పి మరియు ఎస్ అనే అక్షరాలతో పేరు మొదలై వ్యక్తుల వల్ల అత్యంత భయంకరమైన గండాలు, మానసిక అశాంతి మరియు ఆర్థిక పతనం సంభవించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ 2 అక్షరాలు మీకు మీ శత్రువుల వలె పరిణమిస్తాయి. మొదటిగా పి అక్షరం గురించి మాట్లాడితే, ఈ పి అక్షరంతో మొదలయ్యే వ్యక్తుల మీకు తెలియకుండానే ఈ రోజు పెద్ద ఇబ్బందులు తెచ్చి పెడతారు. మీరు మీ ప్రయాణాలకు అడ్డుపడమే కాకుండా మీరు చేయబోయే శుభకార్యాలను ఆపే ప్రయత్నం చేస్తారు. వృత్తి జీవితంలో ఈ అక్షరం గల వ్యక్తులు మీకు తప్పుడు మార్గదర్శకత్వం ఇచ్చి మీ పరువు పోయేలా చేస్తారు. ఆరోగ్య విషయంలో మీరు ఇచ్చే ఆహార పదార్థాలు లేదా మందుల వల్ల మీకు వికటించే ప్రమాదం ఉంది. ఈ అక్షరం గల వ్యక్తులతో ఈ రోజు మీరు చేసే ఏ సంభాషణ అయినా చివరకు గొడవతోనే ముగుస్తుంది. ఇంకా రెండవది మరియు అత్యంత భయంకరమైనది ఎస్ అనే అక్షరం. ఈ అక్షరం గల పేరు గల వ్యక్తులు ఈ రోజు మీకు విష సర్పాల వల్లే మారుతారు. మీరు మీ ముందే నవ్వుతూ ఉండి వెనుక నుండి మీ ఆర్థిక పునాదులను దెబ్బతీసే కుట్రలు పన్నుతున్నారు. ముఖ్యంగా ధన లావాదేవీల విషయాల్లో ఎస్ అక్షరం గల వ్యక్తులను నమ్మితే మీరు మీ ఆస్తిని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఎంతో నమ్మి చేసిన మీ వ్యక్తిగత రహస్యాలను వీరు బజారున పెడతారు. దీని వల్ల సమాజంలో మీ గౌరవం మంటగలుస్తుంది. మీ వైవాహిక జీవితంలో లేదా ప్రేమ బంధాల్లో ఈ అక్షరం గల వ్యక్తులు చిచ్చుపెట్టి మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తారు. ఈ విషయాలు మీరు పాటించవలసిన ముఖ్య గమనిక ఏమిటి అంటే, ఈ రోజున ఈ అక్షరాల వ్యక్తులతో ఎటువంటి కొత్త ఒప్పందాలు చేసుకోకండి. వీరు మీ ఇంటికి వస్తే అత్యంత మర్యాదగా ఉంటూనే మీ వ్యక్తిగత విషయాలను దాచి ఉంచండి. ఎస్ మరియు పి అక్షరం గల వ్యక్తులు మీకు ఏదైనా భారీ లాభం చూపిస్తామని ఆశ చూపిస్తే అది ఖచ్చితంగా మిమ్మల్ని ముంచేయడానికే పన్నిన పన్నాగమని గుర్తుంచుకోండి. వీరి ప్రమేయం లేకుండా చూసుకోవడం ఈ రోజు మీకు శ్రేయస్కరం. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యంత కఠినంగా ఉండాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే మీ అరిచేతులు చూసుకోండి. ఆపై సూర్య భగవానుడికి నమస్కరించి ఈ అక్షరాల వ్యక్తుల నుండి రక్షణ కల్పించమని వేడుకోండి. మీ జేబులో ఎప్పుడూ ఒక ఎర్రటి వస్త్రాన్ని లేదా రుమాలను ఉంచుకోండి. ఇది కుజుడి శక్తిని పెంచి వారి నెగిటివ్ ఎనర్జీని మీ దరి చేరనివ్వదు. ఒకవేళ ఈ అక్షరాల వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా మీరు మౌనంగా ఉండడం వల్ల వారి కుట్రలు ఫలించవు. సాయంత్రం వేళ హనుమంతుడి ఆలయానికి వెళ్లి దూరాన్ని నుదుటిన ధరించడం వల్ల పి మరియు ఎస్ అక్షరాల వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. ఏది ఏమైనా ఈ రోజున ఈ 2 అక్షరాల వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు ఒక కన్ను వేసి ఉంచండి. లేకపోతే మీరు కోలుకోలేని నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. సూర్య భగవానుడి సాక్షిగా ఈ హెచ్చరికను పాటించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మరి స్నేహితులారా, ఈ రోజున సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. మేషరాశి వారు ఈ పరిహారాలను ఖచ్చితంగా నిష్ఠతో పాటించాలి. మరి స్నేహితులారా, ఈ రోజు ఉదయం సూర్యోదయం సమయంలో స్నానం ఆచరించి ఒక రాగి పాత్రలో శుద్ధమైన నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా ఎర్ర చందనం, ఎర్రటి పూలు మరియు కొన్ని అక్షింతలు వేయాలి.
చేయాలి. ఆ పాత్రను 2 చేతులతో మీ తల కంటే పైకి ఎత్తి సూర్య భగవానుడిని చూసి నీటిని ధారగా వదలండి. ఆ సమయంలో ఓం గురుని సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. దీని వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మరి సమాజంలో గౌరవం లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజున సూర్యుడికి ఎదురుగా నిలబడి లేదా కూర్చొని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 సార్లు పఠించాలి. మేషరాశి వారి కుజుడు అధిపతి కాబట్టి సూర్య శుద్ధి చేయడం వల్ల మీకు ఎదురులేని శక్తి లభిస్తుంది. శత్రువులపై విజయం సాధించడానికి, కోర్టు కేసు నుండి బయటపడడానికి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. ఒకవేళ పఠించడం రాకపోతే కనీసం భక్తితో వినడం వల్ల, కేవలం భక్తితో వినడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మరి స్నేహితులారా, ఈ రోజున పూజ ముగిసిన తర్వాత మీ నుదుటిపై ఎర్రటి కుంకుమ లేదా సింధూర తిలకాన్ని ధరించండి. ఇది మీలోని శక్తిని కేంద్రీకరిస్తుంది మరియు దుష్ట శక్తులు, దిష్టి దోషాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులు బయటకు వెళ్లేటప్పుడు ఈ తిలకాన్ని ధరించడం వల్ల ఆ రోజంతా విజయవంతంగా ఉంటుంది. అలాగే ఈ రోజున పడుకునే ముందు 2 లవంగాలను తీసుకొని మీ తల చుట్టూ 7 సార్లు తీసుకోండి. మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకొని, అనగా దిష్టి తీసినట్లుగా వాటిని ఇంటి బయట లేదా జనసంచారం లేని చోట కాల్చేయండి. దీని వల్ల మీపై ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. మేషరాశి వారు తరచూ మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు కాబట్టి ఈ పరిహారం మీకు అమృతప్రాయంగా పనిచేస్తుంది. మరి స్నేహితులారా, ఈ పరిహారాలను అత్యంత భక్తితో, నమ్మకంతో పాటించండి. సూర్య భగవానుడి సాక్షిగా ఈ రోజున మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.